కాస్త ఆగండి. ఐశ్వర్య, సుస్మిత, అమ్మా నాగమణి, నీ పెద్దక్కయ్య ఐశ్వర్య, నీ చిన్నక్కయ్య సుస్మిత, నీ చిన్నబావ చంద్ర. హారతిచ్చి లోపలికి తీసుకురండమ్మా. అన్బేరబుల్. పైగా దీని ముఖానికి హారతి కూడా. ఇంతకీ ఏం చూపించి మా మరిదిని బుట్టలో వేసుకున్నావు? ఆస్త, అంతస్తా, లేక నీ జిడ్డు ముఖమా? ఓ షిట్! ఈ కంట్రీకి నేను కోడలుగా వచ్చినందుకు షేమ ఇచ్చేస్తుంటే ఇంకో కంట్రీ గల్ని తీసుకొచ్చి మనకి తోడుగా నిలబెట్టారు. ఈ సొసైటీలో మనం ఎలా తలెత్తుకోగలమక్క? మన చెల్లాయిని తక్కువగా అంచనా వేయకు సుస్మిత. పల్లెటూరు కదా, వెనకాల ఎడ్ల బళ్లలో వజ్రాలు వైఢూర్యాలు లాంఛనాలుగా తెస్తున్నారేమో. తెచ్చేది వజ్రాలు కదక్క. యునో 100 గోరలు 200 బైరలు. అది కాకపోతే 1 టన్ను పేడ 2 టన్నుల పిడకలు అయిండొచ్చు. ఓ షిట్! దీని పేడ స్మెల్ 10 మీటర్ల దూరం కొడుతుంది. నో ప్రాబ్లం సుస్మి. నేను కొన్న సీలో కారుని తుడిచే గుడ్డ ఖరీదు చేయని ఆడదిది. మనతో పాటు ఎందుకుంటుంది? మన పని వాళ్ళతో పాటు తను పడి ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? గో గో అండ్ గెట్ లాస్ట్. ఒరే పంతులు, పందిలా మేడం కాదు, ఈ వార్త చూసావా? ఉత్తరప్రదేశ్ లో ముష్టిది అనాథ శరణాలయానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చిందట. నిజమా? ఒక్క ముష్టి అంత డబ్బు ఎలా సంపాదించిందబ్బా? వచ్చే పట్టుకుని జంక్షన్ లో నిలబడు, ఎలా సంపాదించిందో తెలుస్తుంది. అయ్యా అడుగోరా నీ బ్రదరు, వాడితో పాటు ఇంటింటికి తిరిగి బిచ్చం అడుకొని చావు. ఊరుకో బదరు, చెల్లలేదు. వెళ్తానయ్యా, కాస్త ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. ఏది ఆ ముష్టి ఉత్తరం ఇలా ఇవ్వు, చదివి పెడతాను. మహారాజశ్రీ నాన్నగారికి మీ అబ్బాయి రాయినది. ఈ ముష్టి స్త్రీకి పుత్రస్త్రీ కూడానా? మొన్న కోనసీమలో తుఫాను వచ్చినా మన 300 ఎకరాల కొబ్బరి తోటకి ఏ ముప్పు జరగలేదు. ఒరేయ్ లేరా, లేచి ఆయన కూర్చోబెట్టు. కూర్చొని ముష్టి గారు. అబ్బా తొందరగా చదవరా. అలాగే ఆ 300 ఎకరాల్ని కోటిపల్లి రాజు గారు 1,50,00,000 అడుగుతున్నారు. మీరు సరేనంటే వచ్చి ఆ వ్యవహారం పూర్తి చేయండి. ఈ అబ్బా లేవరా, లేచా కూల్ డ్రింక్ లే లే. తీసుకోండి, కూల్ డ్రింక్ తాగండి సార్. అలాగే బ్యాంకు లాకర్ లో ఉన్న 10 కిలోల బంగారం. అమ్మో 10 కిలోల బంగారం. ఏమండి బెగ్గర్ గారు, ఇంత ఆస్తి పెట్టుకొని ఈ అడుక్కోవడం ఏంటండి? ఈ బెగ్గింగ్ అండి వదిలేసి ఈ ఉత్తరం రాసిన మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. నాకింకా పెళ్లి కాలేదండి. మరి ఈ ఉత్తరం రోడ్డు మీద దొరికిందండి. ఖాళీగా ఉన్నారు కదా, చదువుతారని తెచ్చానండి. ఇంకో ఉత్తరం ఉంది, చదువుతారా అండి? ఏంటిది? అల్వా తింటావా? ఏందివయ్యో బుస్సుమని నాగబాన్లకు లేస్తువి. మంచి జోరు మీద ఉన్నావులే. నిన్ను చూస్తే జోరు. బాబా అగో నాకేం తక్కువైందయ్యా? మహాలక్ష్మి ఓలే ఉంటావని మై అంటాడు, సైన్ మాస్టర్ లెక్క కొడుతున్నావని వయసులో ఉన్న పోరగాలంటారు. మరి నువ్వేమంటావయ్యా? నోరు మూసుకుని వెళ్ళి పడుకోమంటాను. అంత జల్దీగా ఉన్నదా? లైట్ బంద్ చేయాలనా? అల్వా తింటావా? మన మధ్య జల్దీలు, లైట్ బందులు, అలవాలు తిండాలు లేవు, ఉండవు. నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటాను. అగో మళ్ళా గలీజ్ మాటలు మాట్లాడి పెడితివి. ఏం గట్లా అయితివి? ఓ ముట్టుకుంటే 3 గిట్లా వస్తుందనా? నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. చిచి, ఇంత మెత్తగా ఉంటేనే నువ్వు కింద పంటివి. నీ గట్టిగా ఉంటేనే ఇష్టమా? చెడా బలవంతంగా తాళి కట్టించుకోగలిగావు గాని నాతో కాపురం మాత్రం చేయలేవు. నువ్వు ఉప్పు కారం తింటలేవు, అల్లం వెల్లుల్లి కూడా తింటున్నాను. గాది ఇక నువ్వేం అవుతారో నా మొగుడో. ఇగో ఎప్పుడో నా కొంగు తగిలి నీ కంగుమంటది.
పిలువ పెట్టకుండా నన్ను అలవాళ్ళకు నడుచుకుని తింటావులే. మార్నింగ్ 8 అయినా అది ఇంకా కిందకి దిగరాలేదు. నైట్ ఏమైనా జరుగుంటుందంటావా అక్క? ఆ, ఏమిటి జరిగేది చెమ్మచక్క? మరిది గారు దాన్ని చూస్తేనే మండిపడుతుంటేను రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయింటాయి చూడు. అమ్మా! అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో! నాకీ పరిశానేంద్ర దేవుడో. ఓ ఎల్లమ్మో, ఓ అత్తమ్మో, అమ్మమ్మమ్మమ్మ, అమ్మ, అయ్యో అప్పా! అక్క, ఇది మార్నింగ్ ఓవర్ యాక్టింగ్ మొదలెట్టిందేమిటి? ఏందే నేను యాక్టింగ్ చేస్తున్నాను? రాత్రంతా నా మొగుడు చేసిన వ్యవహారానికి నా ఒళ్ళంతా పులిసిపోయి నేను ఏడుస్తుంటే నీకు యాక్టింగ్ లెక్క కొడుతున్నా అది? ఆ! చూసావా సుస్మి, సురేష్ మనతో దీన్ని బయటికి గంటమని చెప్పి తను మాత్రం బాగా. ఓ షిట్, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏ నిజం చెప్పు, మా మరిది అంత పని చేశాడా? చేసిందా అని మెల్లగా అడుగుతావు? చిచి, ఇగో పని ఎట్లానే సేడింది గాని జర కొంగు నలిపోరా. నా కర్మ. ఇవాళ కొంగైంది, రేపేమవుద్దో. జీవితం కరిగిపోయే మంచు, ఉన్నదానిలోనే నలుగురికి పంచు అన్న సిద్ధాంతాన్ని నమ్మినవాణ్ణి నేను. లక్షలు సంపాదించాను, వాటితో కోట్లకు పడగెత్తాను. ఆశకి సంపాదనకి అంతం ఎక్కడుందో చెప్పండి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఫ్యాక్టరీ నడవటానికే కాదు, నేనింతగా ఎదగటానికి నా కార్మికులే కారణం. ఇప్పుడు ఆ కార్మికుల్ని నా ఫ్యాక్టరీలో భాగస్వాముల్ని చేద్దాం అనుకుంటున్నాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు వరప్రసాదరావు గారు. కానీ ప్రస్తుతానికి దాన్ని అమలు చేయడానికి వీలు పడదు. ఎందుకని? బ్యాంక్ రూల్స్ ప్రకారం ఫ్యాక్టరీ మీద మీరు తీసుకున్న లోన్స్ క్లియర్ అయితే కానీ పార్ట్నర్షిప్ డీల్ మార్చడానికి కుదరదండి. ఒకవేళ మార్చినా బ్యాంక్ లోన్స్ ఎగ్గొట్టడానికి వర్కర్స్ అడ్డం పెట్టుకుని మాయ చేస్తున్నారని ప్రజలు మిమ్మల్నే తప్పు పడతారండి. ఓ, మా బ్యాంకుకు లాస్ వస్తుందని కాదండి, మీ క్యారెక్టర్ మీద మచ్చపడకూడదు. ఇట్స్ ఆల్ రైట్. లోన్స్ క్లియర్ అయ్యాకే డీడ్ మారుస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మిస్టర్, సిగరెట్ ఆర్పు. అంటించింది ఆర్పేయడానికి కాదు, ఫ్యాక్టరీని తగలబెట్టానుక? నేను యూనియన్ మనిషిని. అయితే తప్పులు చేయొచ్చా? ఆర్పో. నేను ఆర్పను. ఏం చేస్తా? నన్ను కొడతావరా? శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! యముని మహీషపు లోహ గంటలు మబ్బు చాటున హనేల్మన్నాయి. నరక లోకపు జాగి లమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి. శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! వర్కర్స్ యూనియన్! కార్మిక సోదరులారా, ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేయబోతున్నాను. డ్యూటీలో ఉన్న ఒక కార్మిక సోదరుని కొట్టినందుకు యాజమాన్యం దిగొచ్చేంత వరకు నేను ఈ దీక్ష ఆపను. కార్మిక నాయకుడు! కార్మిక నాయకుడు! యాజమాన్యం! 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 వస్తోంది వస్తోంది యాజమాన్యం, నా ధాటికి తట్టుకోలేక దిగి వస్తోంది. దట్ ఈస్ శివప్రసాద్. దిస్ ఈస్ చిట్టి బాబు. వాళ్ళు దిగొస్తారనుకుంటే నువ్వు దిగొచ్చావేంట్రా? అయినా నీకు ఇక్కడేం పనే? అదే ప్రశ్న నేను నిన్ను అడగడానికి వచ్చాను. నువ్వు వర్కర్వి కాదు, వాటాదారుడివి కాదు, నీకెందుకు ఈ నిరాహార దీక్ష? రేయ్, రేయ్, నా కార్మికుల కోసం నిరాహార దీక్ష కదరా, ప్రాణాలైన ధారపోస్తా. అవును, దారపోయడం నీకేమీ కొత్త కాదు కదా. పేకాట కోసం 10 ఎకరాలు దారపోసావు, మందు ముండ కోసం ఉన్న ఆస్తిపాస్తులన్నీ దారపోసావు. ఇక దారపోయడానికి ఏమీ లేక ఈ ఎర్ర సలవా వేసుకుని తగలడ్డావు. నన్నేమైనా అను కానీ నా శాలువాని మాత్రం ఏమనబొక్క. శివుడికి త్రిశూలంలాగా, విష్ణువుకి చక్రంలాగా, అర్జునుడికి గాంధీవంలాగా నాకు ఇది అలాగా. అయ్యా శివప్రసాద్ గారు మిమ్మల్ని చైర్మన్ గారు రమ్మంటున్నారు. విన్నావుగా? సంప్రదింపుల కోసం యాజమాన్యం పిలుపు. వెళ్ళొస్తా కామ్రేడ్. 30 సంవత్సరాల పాటు ఫ్యాక్టరీలో యూనియన్ అనే పదం వినిపించకుండా జాగ్రత్త పడ్డానురా. నీలాంటి మూడో మనిషి జోక్యానికి అవకాశం ఇవ్వకుండా కార్మికుల్ని కాపాడుకుంటూ వచ్చాను. అయినా వాళ్ళని విభజించి లీడర్ అయ్యావు. అది చాలుదన్నట్టు పొట్టకోటి కోసం పనిచేసే అమాయకుల మీద నీ తెలివిని ఉపయోగించి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నావు. ఎందుకురా? ఆ కసి 30 సంవత్సరాల క్రితం నాన్న లైన్లో పెట్టి నాకు ఆస్తి రాకుండా చేశావని ఉక్రోషం. ఆ రోజు ఆ కోపంతో నాన్నను చంపిన నేను కార్మిక సోదరుల కోసం కన్న తండ్రినే చంపిన నాయకుడని బిల్డప్ ఇచ్చుకుని జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు 25 కార్మిక సంఘాలకు నాయకుడినై నీతో పోరాడగల స్థాయికి ఎదిగాను. మై డియర్ బ్రదర్,
నా లక్ష్యం ఏంటో తెలుసా? నీకు నిద్ర లేకుండా చెయ్యటం, ఈ ఫ్యాక్టరీని ముక్కలు ముక్కలుగా చీల్చి ఫైనల్ గా నీ సీట్ లో నేను కూర్చోటం. అసంభవం శివప్రసాద్. పోయిన నా తండ్రి ఆశయానికి గుర్తుగా రాత్రనక పగలనక కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఈ ఫ్యాక్టరీని మంచికి నీడనిచ్చే భవంతిగా మార్చిన నేను నీలాంటి లోఫర్కి అలాంటి అవకాశం ఇవ్వను. మూర్ఖుడు ఇల్లు కడితే తెలివైన వాడు ఆ ఇంటో అద్దెకి దిగి ఆ ఇంటినే ఆక్రమించేసుకుంటాడు. ఆక్రమించేది అడుగుపెట్టే అవకాశం ఇచ్చినప్పుడు కదా. ఇచ్చాడన్నయ్యా. నేను ఫ్యాక్టరీలో చొచ్చుకుపోయే అవకాశాన్ని నీ చిన్న కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు దానికి 10% బోనస్ లింకు పెట్టి కార్మికులతో నేను చేతులు ముడుచు కూర్చోను. కావాలంటే సురేష్ చేత క్షమాపణలు చెప్పిస్తాను. 10 కాదు 15% బోనస్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడేం చేస్తావు? ఏం చేయాలో ఆలోచించుకొస్తా. ఫుల్ కౌంట్. ఓ గాడ్. ముత్యం, ఓ 5 lakhs క్యాష్ ఇవ్వు. మేడం ఆల్రెడీ 15 లక్షలు బాకీ ఉన్నారు. రేపు ఇస్తాలేవయ్యా, ముందు 5 lakhs అప్పివ్వు. సారీ మేడం, డబ్బులు ఆడండి, లేకపోతే లేచిపోండి. ఇడియట్, నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావరా? ఆఫ్టర్ నీ బాకీ కోసం నా భార్య మీద చేయెత్తుతావరా? మేమేమిటో, మా స్టేటస్ ఏమిటో తెలుసా? ఇక్కడికిక్కడ ఇప్పుడే నీ క్లబ్ ని పేక ముక్కలా కొంటారు. అమ్ముతావా? పెద్ద కొనే మొగడు వచ్చావు, ముందు మా బాకీ తెచ్చు. రే భాస్కర్, నువ్వు కూడా తొందరపడతాడు 10 మందిలో. రే వచ్చావు, వాళ్ళు ఎవరనుకుంటున్నారా? సయానా అన్న కొడుకు, కోడలు. క్యాపిటలిస్ట్ అయిన మా అన్నకి, కార్మిక నాయకుడైన నాకు ఏదో మధ్యలో కొన్ని గొడవలు ఉండొచ్చు. అంత మాత్రంతో బ్లడ్ రిలేషన్ ఎక్కడ పోతురా? ఆఫ్టర్ ఆల్ 15 లక్షల కోసం 10 మంది ముందు నా బిడ్డల్ని అవమానిస్తావా? అదిగా సార్. అది కాదు, ఇంకా మాట్లాడబాక. వెళ్ళి డబ్బు తీసుకురా. కావాలంటే నేను షూరిటీ సంతకాలు పెడతానయ్యా. వెళ్ళు. అనవసరంగా నష్టపెడతాడు బాబాయ్. చూడబ్బాయి, నేను ప్రాన్సరీ నోటు మీద సంతకం పెడతానంటే నీకు అభిమానం అడ్డొస్తుంది. అసలు మనం ఏంటి, బ్లడ్ రిలేషన్. నీకేమాత్రం కష్టం వచ్చినా నీ కన్న తండ్రి కంటే నేను ఎక్కువ బాధపడతానయ్యా, అది గుర్తుంచుకో. చూడమ్మా, నీకెప్పుడు డబ్బు అవసరం వచ్చినా ఈ చిన్న మామయ్య బతికున్నాడని సంగతి గుర్తుంచుకో. కాగితే కబురు పెడితే చాలు, కాగితం మీద సంతకం కూడా లేకుండా డబ్బు పంపించేస్తారు. అయినా అవతల కోట్లకి వారసులై ఉండి ఇక్కడ లక్షలకి బాధపడతామేంటి? ఎవడనంటే నిజం అనుకుంటాడు. ఇలా ఆడుకోవమ్మా, వెళ్ళు. సార్, నీ పైసలే నా ద్వారా అప్పిస్తున్నానని ఆ భాస్కర్ బాబు తెలిస్తే? తెలిస్తే నీ ద్వారానే తెలియాలి. ఈరోజు మీ ఆవిడతో నిన్నటి కన్నా ఎక్కువ గొడవ పట్టున్నారే. నేను అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని. ఐ కేర్ పిన్ ఫర్ యువర్ బ్లడీ సెంటిమెంట్స్. నువ్వు మన మ్యారేజ్ కి ముందు ఇచ్చిన మాట ప్రకారం మీ డాడీ ఆస్తిలో షేర్ తీసుకుని వచ్చి నాతో పాటు అమెరికా వచ్చి సెటిల్ కావాలి. సుస్మిత, డోంట్ కాల్ మీ లైక్ దట్. నువ్వు నేను చెప్పింది చేస్తేనే ఆ తాళి నా మెళ్ళ వేసుకుంటాను. అంతవరకు నువ్వు వట్టి మగాడివి, నా మొగుడివి కాదు. నో, దాని విషయం నా దగ్గర మాట్లాడు. దానికి కావాల్సిందే నేను కాదు, నా ఆస్తి. అదేనండి, నన్ను కూడా అలా అనుకుంటారని చిన్న పెంకుటింట్లో ఉందామంటే మీరే నా మాట వినకుండా 50 లక్షలకు బంగ్లా బేరం చేశారు. చూడు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. ఆ బంగ్లా నీకు కొని పెడతాను. అమ్మితే తాజ్మహల్ కూడా కొన్ని పేరు రాస్తాను. యూ డోంట్ వరీ. వస్తాను. నా నేషనల్ పర్మిట్ లారీ నేషనల్ హైవే మీద రోడ్డు వారిని నిలబడి 2 రూపాయలకి చిల్లిగారులు అమ్ముకునే దానివి. ఎంత డెవలప్మెంట్ అయిపోయావే. ఏంటమ్మా, పూజకు పనికిరాని పువ్వు లటక్కన వాడిని ఆటేసుకుని ఓ పెద్ద లవ్వు. అబ్బో, చిన్న మారుతి కారు లాగా ఉండేదానివి డబల్ డక్కర్ అయిపోయావు. ఇదంతా నీ డ్రైవింగే కదా బాయా? ఏంటనుకుంటున్నా, ఇది ఓల్డ్ మోడల్ ఫోర్ట్. సరిగాని ఆ బంగారు బాతుగాని గట్టిగా పట్టుకుని టాప్ గేర్ లో వెళ్ళిపో. చెక్ పోస్ట్ వస్తే నేను చూసుకుంటాను. సీతారామమ్మా, అమ్మా, మీ హస్బెండ్ కి ఒంట్లో బాగోలేదు, వారం రోజులు లీవ్ కావాలన్నావుగా, వెళ్ళి దగ్గరుండి చెకప్ చేయించు. అట్టగేనమ్మా. మరి ఇంట్లో పనులు ఎవరు సత్తారమ్మా? వై టేక్ కేర్ ఆఫ్ ఇట్. మా చిన్న తోడుకోడలుందిగా, ఆవిడ చూసుకుంటుంది. నువ్వు వెళ్ళు. నల్గొండపో తిన్నమ్మ నాకు తెలియక సర్వెంట్స్ అందరూ లీవ్ లో వెళ్ళిపోయారు. ఇవాళ నుంచి వాషింగ్ క్లీనింగ్ అంతా నువ్వే చేయాలి. ఏయ్, ఇంత పని అంత పరిశాన్ అవుతుండ్రా అక్కలు? ఐ టోల్డ్ యు నౌ, డోంట్ కాల్ మీ అక్క. ఏయ్, వాగుడు తగ్గించి పని చెయ్యి. 5 మినిట్ల ఖతం చేస్తా. నిర్మా
నిర్మా టొంటొడొంటొడాయ్. హాయ్ వాషింగ్ పౌడర్ నిర్మా. ఓహో వాషింగ్ పౌడర్ నిర్మా. బట్టలు తెల్లగా ఉతుకు. ఆహా బట్టలు తెల్లగా ఉతుకు. నిమ్మకాయ వేసి రుద్దు. ఆహా నిర్మా. మై గాడ్ ఐ లవ్ మై మేకప్. చచ్చిండ్రు వీళ్ళిద్దరు రేపటి నుంచి నన్ను ఉతుకుతారేమో. రాకరా వంటలు మస్తుగా చేసినా తిని చూడండి. ఆహా ఏమండోయ్ ఆ. మిమ్మల్ని త్వరగా రండి. మీ మరదలు మన కోసం రకరకాల వంటలు చేసింది. చూసి దరిద్రు గాని రండి. నిజంగానా? ఇది చికెన్ మంచూరియా అంట. ఇదా? ఆ ఇదేదో పొలాలకి చెరువులా ఉందే. చిన్న అదృష్టవంతుడు ఊళ్ళో లేడు. తాను గాని ఈ వంటలు తినుంటేనా? దీన్ని కాదు దీన్ని కన్నా దీని బాబుననాలి. ఏదమ్మా మరదలా ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆహా ఏం కలరా బాబు. పెంట మోహంతో పెద్ద వంట చేసింది. అసలు ఇవన్నీ తినడానికేనా? ఐ టోల్డ్ యు నాక విలేజ్ లో పేరుతో పీకలు చేసుకునే దానికి 5 స్టార్ డిషెస్ గురించి ఏం తెలుసు? ఓ గాడ్ అన్బేరబుల్. కమ్ ఆన్ లెట్స్ గో టు యువర్ రెస్టారెంట్. అక్క కష్టపడి చేసిందక్క తిని చూసి చెప్పండి అక్క. కథ వెళ్ళిపోకుండా అక్క ఒక్కసారి అక్క. చిన్నమ్మాయి వెధవ సంతాని. పదండి. న్యూసెన్స్ అయిపోయింది కొంపలో. బాగా ఆకలిగా ఉంది, వడ్డించమ్మా. అది కలిపదయ్య నాయుడు మళ్ళీ ఇవన్నీ వండించి పెట్టి పెట్టి నాయుడు 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 నాయుడనికమ్మా అన్నమేగా నువ్వు వడ్డించమ్మా. ఇవన్నీ తింటావా? తింటాను, వడ్డించమ్మా. అది కోడి కోడి కోడే అయితే ఏంటి? పెట్టు పెట్టు పెట్టు. నువ్వెలా వంట చేస్తే నా ఆరోగ్యం పాడవటం ఖాయం. మంచిగా లేదా? మంచిగా మంచిగా లేదా? మంచిగా లేదని ఎవరు చెప్పారమ్మా? నువ్వెంత బాగా వంట చేస్తే నేను ఎక్కువ తింటాను, ఎక్కువ తింటే లావెక్కిపోతాను, లావెక్కిపోతే హార్ట్ అది ఇది ప్రాబ్లమ్స్. అంత మంచిగా ఉంటున్నానా? అవును తల్లి. అయితే మరి పడతాను కదయ్యా. వడ్డించు. అన్నం తిను. చాలు చాలు. ఆహా ఈ కోడి కోడి వేపుడా? జర కూసును నువ్వు పోతని రాదు. పెద్దయ్యా ఆ. నువ్వు కూడా నా లెక్క మాట్లాడుతున్నావులే. లేదమ్మా, సరదాగా నేను నవ్వించాలని మాట్లాడాను. కూర్చుని తినమ్మా. పెద్దోళ్ళ ముందు కూర్చుంటే మంచిగా ఉంటది. అయితే నేను లేచి పో. కూర్చుంటే పదే 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 తిను. ఆహా. ఏంటమ్మది? తొక్కు 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 ఎర్రకారం తొక్కు పెద్దయ్యా. నేనే నూరుకున్నా. ఇన్ని కూరలుండగా కారంతో తింటవేంటమ్మా? నీకు తెలవదు పెద్దయ్యా, మొదటి ముద్ద ఎర్రకారం తొక్కుతే లేపితే ఉంటది చూడు. ఉండు, 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 ఉండు. ఓహోహోహో. ఈ తొక్కు ముందు కూరలని బాగా దూరం పెద్దయ్యా. అంత బాగుంటుందా? అయితే నాకు కొంచెం పెట్టమ్మా. అమ్మో. మంచిగా నాలే పెద్దయ్యా. అలవాట్లేని వాళ్ళకి ఇట్లా తింటే ఒడ్డురు పడ్డ చేపల లెక్క గిలగిలగలు కొట్టుకుంటారు. బాగుందమ్మా, బాగుంది. వంట వార్పు అన్నీ బాగున్నాయి గాని నీ ఓర్పే నాకు నచ్చలేదు. నువ్వు ఈ ఇంటి కోడలవే కదా. అవు వాళ్ళు కావాలని నిన్ను అవమానపరుస్తుంటే నువ్వెందుకు భరిస్తున్నావు? ఈ ఇంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? ఊకో పెద్దయ్యా, నేను అన్న పరాళ్ళుగా చేస్తున్నాను. అన్నలసిన బావలకి అక్కలసిన తోడుకోవడానికి సేవ చేస్తున్నాను. ఒక మాట అంటే పడతాను. దీంట్లో తప్పేంది పెద్దయ్యా? లేదమ్మా, తప్పేమీ లేదు. నాకిప్పుడే తెలిసింది. ఏంది పెద్దయ్యా? కూతురు లేని లోటు. పెద్దయ్యా, పెద్దయ్యా ఏమైంది పెద్దయ్యా? కట్ల కక్కున్నాడు పెద్దయ్యా. పెద్దయ్యా ఏం లేదమ్మా, వామిట్ అంతే. ఈ పూట ఏం తిన్నారు? మా కోడలు బ్రహ్మాండంగా చేసిన కర్రీస్తో తృప్తిగా భోంచేశాను డాక్టర్. అలా చెప్పండి మామయ్య గారు. ఈవిడ గారు వండిన కర్రీ ఇస్తున్నారా? ఇంకేముంది, ఆస్తి కోసం మా మరిదిని లైన్లో పెట్టింది. ఇప్పుడు అదే ఆస్తి కోసం ఏదో కలిపి మీ ప్రాణాలు. ఐశ్వర్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అక్క వంటలు మంచిగానే చేసిన సార్, అంత నూనె ఎక్కువ వేసిన కాయంత దీనికి గిట్ల అవుతుందని అనుకోలేదు. ఓహో, నూనె ఎక్కువైతే వాంతలు అవుతాయని కథలు చెప్తున్నావా? ఆ ఆయిల్ మన కంపెనీలో తయారైంది తెలుసా? పైగా టిన్స్ కూడా ఈ రోజే తెప్పించింది.
ఇదిగో చూడు ఇలారా. గుడ్ మార్నింగ్ సార్. ఆ బ్యాచ్ లో ఒక టిన్ను, ఈ బ్యాచ్ లో ఒక టిన్ను, అందులో ఒక టిన్ను, ఇందులో ఒక టిన్ను తీసుకుని ల్యాబ్కి రా. అలాగే సార్. హరి అప్. ఏమిటిది పార్థసారథి గారు? వాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ డబ్బు ఖర్చు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు నా మనిషి అనుకున్నందుకు ఇదేనా మీరు చేసిన సహాయం? క్షమించండి, మీ కుటుంబ వ్యవహారాల్లో తలదొరచడం మంచిది కాదని ఊరుకున్నాను తప్ప వేరే దురుద్దేశం లేదండి. తెలిసే ఎంత ఖర్చు పెడుతున్నారంటే తెలియకుండా ఇంకేమేం చేస్తున్నారు? ఆ? మీరు పంపించిన ఆయిల్ టిన్స్ అన్ని పూర్తిగా కల్తీ అయి ఉన్నాయి. ఇదిగో ల్యాబ్ రిపోర్ట్. ధ్వంసం చేసేయండి. మనుషుల ప్రాణాలకు హాని కలిగించే ఆయిల్ స్టాకులంతా నాశనం చేయండి. ఈ రోజుల్లో కల్తీ అన్నది ప్రతి ఇండస్ట్రియలిస్టు చేసేదే డాడీ. పైగా 100 మందికి జీతాలు, ఏడాదికోసారి బోనస్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఆఫీసర్లకు లంచాలు ఇవ్వాలంటే ఈ రూట్లో వెళ్ళక తప్పదు డాడీ. ఈ మాత్రం దానికి స్టాక్ ధ్వంసం చేసి పెద్ద పొరపాటు చేశారు. Yes! పొరపాటు చేశాను రా. స్టాకు ధ్వంసం చేసి కాదు, మీరే స్థాయి అవినీతి పనిలో తెలుసుకోలేక పొరపాటు చేశాను. 10 మందికి అన్నం పెట్టే ఫ్యాక్టరీ బాధ్యతని మీకు అప్పచెప్పి పొరపాటు చేశాను. నా కన్న బిడ్డలు కల్తీని సమర్థించే కలుపు మొక్కలను తెలుసుకోలేక పొరపాటు చేశాను. గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్. మీరు కల్తీ చేస్తున్నది రాబడి పెంచుకోవటానికి కాదురా, మీ భార్యల జులాయి ఖర్చులకి, ఫాల్స్ ప్రెస్టేజెస్ కాపాడుకోవటానికి. నాకు తెలియకుండా ఫ్యాక్టరీ డబ్బుని డ్రా చేసి మీ అవసరాలకు వాడుకున్నారు. క్యాపిటల్ అమౌంట్ ముట్టుకోవటానికి మీరెవర్రా? అదేంటి మామయ్య గారు, కొడుకులకు ఆ మాత్రం హక్కు ఉండదా? ఓహో, బాధ్యతలు తెలియని నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా పెద్ద కోడలా? రాత్రి పగలు క్లబ్బులు ఖర్చులతో ఇంటి విషయం పట్టించుకొని నువ్వు, ప్రెస్టేజీ కోసం సీలో కారుకి 15 లక్షలు ఎక్స్ట్రా తగలేసిన నువ్వు హక్కుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఇక నుంచి మీరెవ్వరూ ఫ్యాక్టరీ అకౌంట్స్ నుంచి డబ్బు డ్రా చేయడానికి వీల్లేదు. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి ఒక్కొక్క జంటకి 20,000 రూపాయలు ఇస్తాను. అంతేకాదు, ఇక మీదట మీరిద్దరూ ఫ్యాక్టరీకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఏమిటమ్మా, ఏమిటా కంటతడేమిటి? ఇంత రభస నా వల్లే జరిగింది కదా పెద్దయ్య. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదమ్మా. తప్పేదైనా ఉంటే అది నాదే. నా బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాననుకుని గర్వపడేవాణ్ణి. కానీ వాళ్ళు నన్ను, నా నిజాయితీని ఇలా బజార్లో వేలం వేస్తారని ఊహించలేకపోయాను. అసలు వంటగట్లో నేను చేసి ఉండకపోతే వాళ్ళు చేస్తున్న దారుణాలు తెలియకుండానే చనిపోయేవాణ్ణి. వద్దు పెద్దయ్య, గట్లా మాట్లాడుకో. నీ అసలు పచ్చని సెట్టు 10 మందికి నీడనిచ్చుకుంటా. 10 కాలాల పాటు చల్లగా బతకాలే. అబ్బే, ఏదో మాట వరుస కన్నానులే అమ్మా. ఒకవేళ పోయినా నీ కడుపును మళ్ళీ బిడ్డగా పడతాగా. అర్థమైందమ్మా. నీ భర్త నీతో కాపురం చెయ్యిందే నేను నీ కడుపును ఎలా పుడతాను అని ఆలోచిస్తున్నావా? కోరి కట్టుకున్న ఆడపిల్లవి. వాడి మొండితనం మాన్పించాలి అంటే నువ్వు కాస్త పెంకితనం చూపించాలి. ఇక ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. అందుకే నాకిష్టమైన కోడలిగా ఈ ఇంటికి సంబంధించిన మంచికి చెడుకి నిన్ను బాధ్యురాల్ని చేస్తున్నాను. తీసుకోమ్మా, తీసుకోమ్మా. హలో, పార్థసారథి గారా? నేను ఢిల్లీ నుంచి సురేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి బాబు. ఇక్కడ వర్క్ కొంచెం డిలే అయ్యింది. అక్కడ ఫ్యాక్టరీలో ప్రాబ్లమ్స్ ఏం లేవుగా? నో, ఏ ప్రాబ్లం లేదు. నేను మండే ఈవినింగ్ ఫ్లైట్ లో వస్తాను. అలాగే పని పూర్తి చేసుకొని రా బాబు. ఏం రా, క్లబ్కి వస్తే పైసలు అడుగుతావు, గాడికి రావడం బంద్ చేసిరు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడుగుతావా? మీ అయ్యా మిమ్మల్ని నడి రోడ్డు మీద నెట్టినాక అడక్క ఊరుకుంటావా? షటప్. ఒక వారంలో నీ డబ్బు మొత్తం వడ్డీతో సహా తీరుస్తాను. ఎట్లా? నీ పిల్లని తాకట్టు పెడతా? 2 రోజుల్లో నా అప్పు తీర్చకపోతే నీ పిల్లని నడి రోడ్డు మీద వేలం వేస్తా. అలానా?
ఏయ్! చెప్పవే ఎప్పుడు తీసావు ఈ ఫోటోలు ఎప్పుడు తీసావు చెప్పు ఎందుకే నీ భయం? ఈ ఫోటోలు నేనెప్పుడు తీసానా లేక ఈ సండాల పని నువ్వెప్పుడు చేసావనా? చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ బంగ్లా నా పేరున రిజిస్ట్రేషన్ అయిపోవాలా, లేకపోతే ఈ ఫోటోలన్నీ నీ బాబుకు పంపిస్తాను. సచ్చినట్టు ఆయనే చేసుకుంటా రిజిస్ట్రేషన్. అప్పటికే కుదరలేదనుకో, పేపరోళ్ళందరినీ పిలిపించి ఇక్కడున్న ఫోటోలన్నీ కిలో లెక్కన. వద్దు, అందరిలో నా పరువు తీకు. ఆ డబ్బు నీకు వెంటనే తెచ్చిస్తాను. అరే రే 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 రే. కోటీశ్వరుడు బిడ్డలు మీకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డారన్నా అన్న కొడుకులు. ఆ 2 టౌన్ ఏమో జాకెట్ ఇప్పినట్టుగా చెప్పి మన చిన్నోడిని బ్లూ ఫిల్మ్ రాకెట్లో ఇరికిచ్చింది. ఆ రౌడీ గారు నీ పెళ్ళాన్ని నడు రోడ్డు మీద ఏలం వేస్తానంటున్నాడు. ఏంటి ఇది? ఇంకో పక్క మీ నాన్న వర్కర్స్కి ఇంక్రిమెంట్లు బోనసులు ఇచ్చేస్తూ అర్థమైనోడికి లక్ష చందాలు ఇచ్చేస్తున్నాడు. మీ దాకా వచ్చేసరికి మీ చేతికి చెప్ప, ఆ చిన్న కోడల చేతికి తాళం కప్ప. తాళం కప్ప అంటే గ్యాప్కి వచ్చిందిరా. మీ అమ్మ 7 వారాల నగలు గిన్నపెట్లో వేస్ట్ గా పడున్నాయి కదరా. అవును, అవి మీవే కదరా. అవును, అందుకే శ్రీశ్రీ సిన్సియర్ శిష్యుడిగా చెబుతున్నాను. ప్రపంచ కొడుకుల్లారా, ఏకం కండి, ఎన్నపెట్టి తాళం పద్దల కొట్టండి. ఇక నీ ఆట బంద్ నాయుడు. మేక నడిమెట్ల పులి ఇరుక్కున్నా. ఇరుక్కున్నదే గాని పులే చిన్నమ్మాయి గారు. ఇప్పుడేంటి? అగ్గో, పులి పంజాయికి నాది. ఇక చూడు నీ పులి కథం. నిన్నేనే. ఏమైంది పెద్ద బావా? ఆ తాళాలు ఇటువే. మా అమ్మ నగలు తీసుకోవాలి, ఇవ్వు. వద్దు బావా, సరే పెద్ద వచ్చేదాకా ఆగుండ్రి. నువ్వెవరేవే మాకు చెప్పడానికి? మా ఇల్లు మా ఇష్టం. మీరు మా బద్దలు కొట్టేనే తీసుకుంటాం. బావా బావా బావా, వద్దు బావా. ఫ్యాక్టరీలో మీరు చేసిన పనికి మీ నాన్న పరిశాన్ అవుతున్నాడు. ఇది కూడా చేస్తే ఇంక తట్టుకోలేడు. వద్దు బావా. నీ బోడి సలహా ఎవరికి కావాలి? నువ్వైనా చెప్పు చిన్న బావా, ఈ ఆస్తి మీదయ్యా. మీ నాయన వచ్చినాక త్వరలెక్కన అడిగి తీసుకోండి బావా. నా మాటిని బావా. ఆ సంగతి మాకు తెలుసులేవే. తప్పక బావా, అక్క అక్క నా మాట అక్క. అక్క పెద్దయ్య కాళ్ళ వేళ పడైనా మీకు సొమ్ములు ఇప్పిస్తాను. సార్ అంతసేపు ఆగమని పెద్దవాళ్ళు చెప్పండి అక్క. అక్క నా మాట అక్క. వద్దు బాబా, కొనకూడదు బాబా. నా మాట బాబా. ఏం చూసుకునే నీకింత పొగరు? అర్ధరాత్రి మామ గదిలో దూరి అత్తలేని లోటు తీరుస్తుందిగా. కూర్చున్నావే. చూసావుగా మరిది, నువ్వు ఊరెళ్ళిన ఈ వారం రోజుల్లో నీ పెళ్ళ ఎంతకు తగ్గించిందో చూసావుగా. నీ అన్నని, నీ తోడబుట్టిన వాడిని నీ కళ్ళ ముందే చెప్పుతో కొట్టడం చూసావుగా. అది కాదయ్యా, అసలు ఏం జరిగినదంటే అమ్మ నగలు దొంగతనం చేస్తుంటే ఆపావురా నీ పెళ్ళాన్ని. అందుకే రా ఇది. అబద్ధం. దొంగదాన సేనికి వచ్చింది మీ అన్నలో వదిలేనయ్యా. అదొక్కటే కాదు, అడ్డమొచ్చి నాకు మీ అయ్యకు రంకుతన అంట కట్టిండు. స్టాప్ ఇట్. ఏంటి మా అన్నయ్యలు మా ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నారా? సంస్కారం తెలియని నీ జాతి మనుషుల్లా మా డాడీతో నీకు అక్రమ సంబంధం ఉందని చీప్ గా మాట్లాడారా? అది నన్ను నమ్మంటావా? ఒక నాటకంతో నా జీవితంలోకి అడుగుపెట్టి నువ్వు మరో నాటకం ఆడి మా అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నావా? You bloody bitch! Get out! Get out! నా మాటనయ్యా. Get out and say! ఆల మాట ఏంటో నా మాట వినవయ్యా. మా అన్నయ్యని చెప్పుతో కొట్టడం నేను కళ్ళారా చూశాను. నువ్వు ఏం చెప్పినా వినను. పో. వద్దయ్యా. పో బయటికి. వద్దయ్యా, నా మాట వినయ్యా. వెళ్తానయ్యా. చెప్పింది వినిపించుకొని ఆ రాజదేవుడికి నీకు దండం పెట్టి వెళ్ళిపోతాను. సాటి ఆడదాని కాపురం బుక్కి పాలు చేసిన కల్లారా, మీరు దయ చూపిస్తారని నీకు సేవలు చేసినందుకు నాకు మంచిగానే దోవ చూపించిండ్రు. ఖాళీ లెక్కన బతికిన తాళి బరువుకు తల ఉంచినాను. ఖాళీ బూడిదయ్యేదాకా నా పెనువిటి నీళ్ళలోనే బతుకుదాం అనుకున్నా.
కానీ కానీ నా దేవుడే నన్ను కాదన్నప్పుడు ఏ దేవుడితో చెప్పుకోవాలి? కానీ ఒకటి యాదించుకోండి, నిండు కొలులో ద్రౌపదమ్మ బట్టలు ఉడదీసిన పాపం ఊకనే పోలేదు. రా ఊసిన నూరుగురు బావులు తద్దినం పెట్టింది. నా ఊసురు కూడా మీకు చుట్టుకుంటుంది. నేను నమ్ముకున్న తాళి సాక్షిగా చెప్తున్నాను, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ ఆడబిడ్డ తాకతేందో మీకు జల్దీనే చూపిస్తా. తినమ్మా. నేను తుడుస్తానమ్మా. నేను మా ఊరు పోయొస్తానంజమ్మా. అలాగేనమ్మా. కట్టుకున్నోడు కాదన్నా మెట్టి నింటోళ్ళు నెట్టేసిన ఆ ఆడపిల్లకి మిగిలింది పుట్టిల్లే కదమ్మా. ఇవి ఛార్జీలు కుంచుకోమా. తీసుకోమ్మా. సీతమ్మను అనుమానించి రాముడు అడుగు పంపితే ఆ తల్లిని ఆదుకున్న వాల్మీకి మాజాతోడేనమ్మా. తీసుకోమ్మా.